జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉందా చూడండి మీ వాయిస్. సార్ నమస్తే. ఎస్ లక్ష్మీకాంత్ గారు, మీతో మాట్లాడే ముందు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. అదొక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం. మీరు చేస్తే మీ ప్రజల తాలూకా అనుదానంతో మళ్ళీ మీ అధికారంలోకి వస్తాం, మా ఈ విధానాన్ని రద్దు చేస్తాం, అవినీతి పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఎస్, మళ్ళీ చెప్తున్నాం, ఆయన చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నాం. ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో మా పార్టీ తాలూకా విధానం అది, మా పార్టీ నిర్ణయం అది. చెప్తే బెదిరిస్తామని చెప్తున్నారేంటి? బెదిరించమేంటి? ఎవరైనా సరే అవినీతి దీని విధానంలో అవినీతికి పాల్పడి కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తున్నారో, ప్రజా ఆరోగ్యాన్ని మీ స్వభావం కోసం ఎవరైతే దీన్ని చేయాలని చూస్తున్నారో తప్పకుండా వారి మీద కఠిన చర్యలు మా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది అని మళ్ళీ చెప్తున్నాం. ఏంటి మాట్లాడతారో అర్థం మాటలే. ముఖ్యమంత్రి రూపక మాట్లాడతారు, ఉప ముఖ్యమంత్రి సంబంధిత కళ్యాణ్ గారి ఉద్దేశంలో పెట్టుబడులు పెడతానికి వచ్చిన వాళ్ళని కానీ, లేదంటే ఎవరన్నా అభివృద్ధికి సంబంధించి ఎవరన్నా వస్తామంటే మీరు పీపీపీ విధానంలో పెడితే మేము వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేస్తామని గతంలో వ్యతిరేకిస్తాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారనేది పవన్ కళ్యాణ్ గారు ఆరోపణ. అదేవిధంగా దానికి కౌంటర్గా మరి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. ఎలా చూడాలి? బొత్స సత్యనారాయణ గారి మాటలు నాకు అర్థం కాలేదు సార్. ఆయన భాష అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన ఏదో ప్రతిపక్షం అన్నారు, లేకపోతే అవినీతి అన్నారు, లేకపోతే ఏదో అంటా ఉంటారు, కానీ ఆయన భాష ఇప్పటికీ అర్థం కాలేదు. మీరు 2 లైన్లు అది నేను చెప్తాను, నాకు అర్థమైంది, నేను చెప్తాను. ఆయన ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న దానిలో తప్పేమీ లేదు. సో మేము ఆ మాట మీద ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము. ఎవరైతే పెట్టుబడి విధానంలో పీపీపీ విధానంలో అన్యాయంగా వచ్చి దోచుకుందాం అని చూస్తున్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టబద్ధంగా మేము తీసుకునే చర్యలు మేము వచ్చాక మేము తీసుకుంటాం, తస్మాత్ జాగ్రత్త అన్నారు. అన్యాయం చేసిన వాడు అన్నాం, కానీ మిమ్మల్ని ఎవరిని అనలేదు కదా. బెదిరించాల్సిన అవసరం మాకేంటి? మీరు ఎవరు బెదిరింపులకు పాల్పడుతున్నారు మీకు అర్థం అవుతుందా? ఇది ఆయన వాదన. సార్ రాజకీయంగా ఒక మాట మాట్లాడదాం సార్. రాజకీయ నాయకుడు అనేవాడు ఫస్ట్ అనేది ఎట్లాగా ఉండాలంటే అధికారం కోసం వెంపర్లాడకుండా. ఇది ఒకటి నేను చెప్పింది ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్ చేసుకోండి సార్. దానికి జవాబు ఏమైనా చెప్పమంటే కనుక మొత్తం మాట్లాడిన తర్వాత నేను మొత్తం వివరం ఇచ్చేస్తాను సార్. ప్రజాసేవల పట్ల భావన, ప్రత్యేకమైన భావన, నిజాయితీ, నైతిక విలువలు, అవినీతి తావు లేకుండా మాటలు గాని చర్యలు గాని ఒకే విధంగా ఉండాలి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. అండ్ దృష్టి అంటే భవిష్యత్తు కార్యాచరణ రేపు పొద్దున్న తరానికి ఏ విధంగా మనం అందిస్తాం అనే దృష్టితో భవిష్యత్తు కార్యాచరణ అనేది ఒకటి ఉండాలి సార్. సమానత్వం, న్యాయం అంటే కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఉండడం మీద, రాజ్యాంగం మీద ప్రతి ఒక్కరికి గౌరవం కల్పించాలి. ఈయనకి గౌరవం ఉండాలి రాజకీయ నాయకుడు అనే వాళ్ళకి. ఇట్లాగా చూసుకుంటా ఉండంటే నేను ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ లో ఒక క్వాలిటీ అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉందేమో చెప్పమనండి. ఒక క్వాలిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఆయన సీఎం ఎందుకు చేస్తారండి? గతంలో ప్రజలు నమ్మారు కదా. నేను ఇక్కడ చెప్తున్నా సార్, అంటే నేను ఈ మాటలకు తగ్గట్టుగా నేను ఇప్పుడు సమాధానం చెప్తే కోపాలు వస్తాయేమో, లేదంటే విమర్శలు చేయడం మొదలు పెడతారేమో. కానీ గత 18 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తకి అంటే కార్యకర్తే మెయిన్ పార్టీకి బలం అని చెప్పేసి నాకు మోహన్ రెడ్డి అన్నారు. కానీ పార్టీ తరపున కార్యకర్త కుటుంబానికి ఎటువంటి విలువలు ఇస్తున్నారు, ఎటువంటి బాధ్యత కల్పిస్తున్నారు. అండ్ ఇంకోటి విషయం, పార్టీలో వాళ్ళ పార్టీ గురించి నేను మాట్లాడను, కానీ పార్టీలో ఇవాళ రోజున చేస్తుంటే రప్ప కార్డులు తీసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు అధికారం కోసం సంతకాల సేకరణ ఏ విధంగా చేశారు. కానీ ప్రజాసేవ భావన అని చెప్పేసి పాదయాత్ర స్టార్ట్ చేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మద్యపానం నిషేధం చేయకుండా. లక్ష్మీకాంత్ గారు సబ్జెక్ట్ లోకి రండి. లక్ష్మీకాంత్ గారు అడిగింది ఏంటంటే ఒకటి సార్ చెప్పండి, వినండి పూర్తిగా. నేను చెప్పింది ఏంటంటే
ఒక పార్టీ గురించి కానీ ఏదన్నా కానీ ఇక్కడ బెదిరింపులు కానీ రాజకీయాలు కానీ నేను ఎవరు చేయట్లా. పవన్ కళ్యాణ్ గారు బెదిరింపులు చేయాలంటే ఆయన అధికారంలోకి వచ్చిన రోజే మొన్న జరిగినట్టుగానే స్పందించేవారు. కానీ 18 నెలల తర్వాత స్పందిస్తున్నారంటే చట్టం అనేది ప్రతి ఒక్కటి కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణల మీద కట్టుబడి ఉన్నారా మీరు?